రావు గారు నమస్తే. జీ తెలుగు కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో సో మీరు కూడా సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. అప్పుడు సరే మీరు ఇన్వెస్టిగేషన్లో జరిగిన విషయాలు ఇక్కడ పూర్తిగా చెప్పొచ్చో లేదో కానీ జనరల్గా నార్మల్గా సిట్ విచారణ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రేపు కేటీఆర్ రాగానే మీరు అడ్వకేట్ కూడా కాబట్టి జనరల్గా ఈ సిఆర్పిసి 160 ప్రకారం అంటే సాక్షిగా పిలిచినప్పుడు విచారణ ఎట్లా ఉండే అవకాశం ఉంది అధికారుల నుంచి? భరత్ గారు గుడ్ ఈవినింగ్. ప్యానెల్లో నాతో పాటు ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా నమస్కారం. నాదొక విజ్ఞప్తి మీకు, బయట ఈ చర్చను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నాదొక విజ్ఞప్తి. ఇది కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలో పంచాయతీ కాదు. ఇది వ్యక్తిగత జీవితాలకు సంబంధించి జరిగినటువంటి ఒక సంఘటన. ఈ దేశంలో ఉన్నటువంటి టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం గానీ, లేదా ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం గానీ, లేదా ప్రస్తుతం వచ్చినటువంటి భారత న్యాయ సంహిత చట్టాల ప్రకారం గానీ ఇంకొకరి ఫోన్ ని అనధికారికంగా వినేటువంటి అధికారం ఏ చట్టం కూడా, ఏ పోలీస్ అధికారి కూడా కల్పించలేదు. సరే, మీరు నన్ను సాక్షిగా పిలిచిరా, ముద్దాయిగా పిలిచిరా, ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది అనేది పక్కన పెడితే ఎన్ని సంవత్సరాల పాటు ఈ విచారణ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తా ఉంది. ఒకటో సిట్ వేసిర్రు, వాళ్ళు వేసుకున్న పోలీసు అధికారుల మీద వాళ్ళకే విశ్వాసం లేదని రెండో సిట్ వేసిర్రు. ఇప్పుడు ఈ రెండో సిట్ అనే ఈ కేసుని ముగిస్తుందా, లేదా ఇట్లే కంటిన్యూస్ నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుందా అనేది ప్రజల ముందు ఉన్నటువంటి ప్రశ్న. వీళ్ళని వాళ్ళు తిట్టడం, వాళ్ళని వీళ్ళు తిట్టుకోవడం, దీనికోసమైనా నిజంగా ఇందులో అసలు ఏమైనా జరిగింది జరగలేదు అనేది ఏమైనా తేల్చాలని పోలీసు అధికారులు భావిస్తున్నారా? ఇప్స్ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టైం బౌండ్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగించేసి రఘునందన్ రావు దోషి అని తేల్చుర్రి, లేదా హరీష్ రావు గారు దోషి అని తేల్చుర్రి, లేదా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినాయి, లేదా చీఫ్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకే అప్పటి హోమ్ సెక్రటరీ సంతకం పెట్టిండు. ఎవరు ముద్దాయో వాళ్ళని తేల్చకుండా ఎన్ని సంవత్సరాలు చేస్తారు ఇట్లా? భరత్ గారు, ఇది ఏం సమంజసంగా ఉంది చెప్పండి. ఇది ఈ క్వశ్చన్ కాంగ్రెస్ వాళ్ళని అడిగినప్పుడు ఏమంటారంటే 600 మంది సాక్షుల్ని విచారించాలి, అంత ఈజీయా? ప్లస్ ప్రభాకర్ రావు మొన్నటి వరకు లేడు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కోఆపరేట్ చేయలేదు, అమెరికా నుంచి తీసుకురావాల్సిందుకు హెల్ప్ చేయాల్సింది అక్కడ కేంద్ర హోంశాఖ ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ పేరు నాకు గుర్తు రావట్లేదు, అది తీసుకొచ్చి సార్ రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వమని వీళ్ళు ఫైల్ పంపించినప్పుడు భారత ప్రభుత్వం సంతకం పెట్టి పంపించిన తర్వాతనే అక్కడ మరి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు కదా ప్రభాకర్ రావు గారు ఇండియాకి వచ్చింది. సార్ నేనేమంటున్నా, ప్రభాకర్ రావు గారు వచ్చి 6 నెలలు దాటింది. సరే, మీరు అన్నట్టు 600 మంది సాక్షులు ఉన్నారు, ఎన్ని రోజులు చేస్తారు? ఒక 20 మంది పోలీస్ అధికారులని, మీకు నచ్చిన పోలీస్ అధికారులని 20 మంది ఇచ్చి రోజు ఒక 3, 4, 5 టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ని కొంతమందిని వాడుకొని ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయకుండా రోజు మీనమేషాలు లెక్క పెట్టించి, ఇది చిన్నప్పుడు ఏదో నానా పూలు వచ్చే దొంగ వచ్చే అన్నట్టు పంచాయతీ వేసుకొస్తున్నారు. కాబట్టి ఒరిజినల్ గా పూలు వచ్చినప్పుడు ఎవరికి అర్థం కాకుండానే కష్టమవుతుంది. కాబట్టి దయచేసి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్ విన్నరు, నాకు అన్యాయం జరుగుతుందని నేను దుబ్బాక ఉప ఎన్నికప్పటి నుంచి గోల చేస్తా ఉన్నా. అప్పుడు 3 ఏళ్ళు వాయ, ఇప్పుడు 2 ఏళ్ళు వాయ భరత్ గారు, 5 ఏళ్ళు వాయ. ఇండియన్ పోలీస్ సిస్టమ్ మీద ప్రజలకు విశ్వాసం పోవద్దు అని అనుకుంటే దయచేసి ఇన్వెస్టిగేషన్ ని ఇప్పుడు ఒక సిట్ వేసినారు. దుబ్బాకలో మీ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు లీగల్ గానే జరిగిందా? హోమ్ సెక్రటరీకి పంపించే చేశారా మీ ఫోన్ ట్యాపింగ్? అప్పుడు రఘునందన్ రావు గారి ఫోన్ ఇది, నేను దుబ్బాకి వెళ్ళి బీజేపీకి వెళ్ళి పోటీ చేస్తుండో ఇది ట్యాప్ చేయండి అని చెప్పలేదు. నా ఫోన్ నెంబర్లకు వ్యతిరేకంగా ఎవరో మావోయిస్ట్ నక్సల్స్ లేదా ఇంకేదో నక్సలైట్ నాయకుని యొక్క పేరు నెంబర్ పెట్టి అక్కడ చేయమని అంటే పోలీసులు హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చుంటారు. ట్యాపింగ్ జరిగింది అనేది ఫ్యాక్ట్ సార్. అది లీగల్ గా జరిగిందా, ఇల్లీగల్ గా జరిగిందా, ఎట్లా జరిగిందా అనే విషయం లోపల తేల్చాల్సిన సిట్టు మీనమేషాలు లెక్కించడం అనేది బాధాకరమైనటువంటి విషయం. సరే, మేమందరం చెప్తే అది తప్పు అనుకుందాం సార్. నేను ఒక 2 సంఘటనలు చెప్పి ముగిస్తా. సోదరి కవిత టీఆర్ఎస్ లోంచి బయటకు వచ్చినాక ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడాన్ని ఇంటి ఆర్డర్ తూ మీ బతుకులు చేయడానికి తిట్టింది. ఇది ఒకటి. 2, నిన్ననో మొన్ననో వి ప్రకాష్ గారు అనుకుంటా ఏదో ఒక టీవీ ఛానల్లో చూస్తున్నప్పుడు చెప్పినారు, ఎప్పుడన్నా హరీష్ కి ఫోన్ చేస్తే నా ఫోను వింటున్నారు, మీరు నాతో ఫోన్ లో మాట్లాడొద్దు, నా దగ్గరికి రావద్దు, నా వల్ల మీ ఉద్యోగాలు కూడా పోతాయి, జాగ్రత్త అని హరీష్ గారు చెప్పినారని వి ప్రకాష్ గారు అనుకుంటా వారు ఎక్కడో టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు చూసినాను. ఇవన్నీ దేనికి సంకేతాలు భరత్ గారు చెప్పండి?
ఇట్లా మీరు టీవీలలో చర్చ పెట్టి రఘునందన్ రావు బీజేపీ లేకపోతే ఇంకొకరు టీఆర్ఎస్ ఇంకొకరు కాంగ్రెస్ అని ముగ్గురు పిలిచి తిట్టిపించుకునే బదులు ఏం జరుగుతుంది, ఇన్వెస్టిగేషన్ కి ఎన్ని సంవత్సరాలు కాదు. ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు వేరే దేశాలలో ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి పోలీసులు తీసుకున్నటువంటి సమయం ఎంత, ఇవి ఉంటాయి కదా సార్. ఇవి లెక్క లేకుండా ఇప్పుడు ప్రభాకర్ రావును పిలిచిన తర్వాత మన డిసెంబర్ 25 నుంచి 28 వరకు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత కొంత ఫాస్ట్ గా జరిగినట్టు అనిపించట్లేదా? అందులో భాగంగానే హరీష్ రావును కేటీఆర్ వరుసగా 2-3 రోజుల లోపే పిలిచినట్టు వేగవంతమైనట్టు అనిపించట్లేదా మీకు? బిఫోర్ ప్రభాకర్ రావు కమింగ్ ఫ్రమ్ అమెరికా, ఆయన వచ్చిన తర్వాత కొంత మీరు అన్నది ఒప్పుకుంటానే. నా ఇనిషియల్ రిమార్క్స్ లో అదే చెప్పా, ఇది ఋతురాగాలు ఇంకేదో సీరియల్ కల్పిస్తుంది, ఎన్నికల ముందు మున్సిపల్ ఎన్నికల ముందు ఇదేంది అని ఇనిషియల్ రిమార్క్స్ లో చెప్పా. కానీ ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత కొంచెం గతంతో పోలిస్తే కదలిక. భరత్ గారు నేనేమంటున్నాను సార్, ప్రభాకర్ రావు గారి కింద పనిచేసిన పోలీసు వాళ్ళంతా ఏం చెప్పారు సార్? ఎవరు చెప్తే పనిచేసినామని చెప్పారు? అయినా ఒకటి కామన్ సెన్స్ సార్, దీంట్లో లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. ఎవరు చెప్తే జరుగుతాయి సార్ టెలిఫోన్ ట్యాపింగ్? డీజీపీలో ఎస్ఐలో తీసుకునే నిర్ణయం ఉంటుందా? ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధినేత ఎవరుంటే వాళ్ళ ఆదేశాల మేరకి కింద ఉన్నటువంటి పోలీస్ అధికారులు పనిచేస్తారు. దాన్ని హౌ టు కనెక్ట్ ద పాయింట్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పెద్ద ఆయన ఆదేశాల మేరకు అన్నారు. అయితే పోలీస్ కస్టడీలో ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లీగల్ గా ఎంత మేరకు చెల్లుబాటు అవుద్ది? కన్ఫెషన్ షుడ్ లీడ్ టు రికవరీ. ఇప్పుడు రాధాకిషన్ రావు గారు అని మీరు పేరు తీసుకున్నారు కాబట్టి నేను వారి పేరుతోటే మాట్లాడుతున్నాను. ఉదాహరణకి రాధాకిషన్ రావు గారు దుబ్బాక బై ఎలక్షన్స్ అప్పుడు ఇగో రఘునందన్ రావు ఫోన్ నెంబర్లు 2 వీటిని వినమని మాకు పైకెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయని అనుకుందాం. ఆ పైన అంటే ఎవరు ఉంటారు సార్? ఆ దుబ్బాక అనేటువంటి ఉప ఎన్నిక సందర్భంగా నా ఫోన్లు విన్నారు. హరీష్ రావు గారి ఫోన్లని హుజురాబాద్ బై ఎలక్షన్స్ అప్పుడు, మునుగోడు బై ఎలక్షన్స్ అప్పుడు విన్నారని ఏదో నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏదో కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. ఇవన్నీ ఎటుపోతున్నాయి భరత్ గారు? నాది ఇప్పటికైనా ఒకటే ఒక విజ్ఞప్తి రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి. సార్ మీరు పార్టీలు పక్కన పెట్టుంది, నేరం జరిగిందా జరగలేదా? నేరం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఎవరిని ఫిక్స్ చేస్తారు? లేదా ఎవరిని ఫిక్స్ చేయకుండా చేతులు దులిపేసుకొని కాళేశ్వరం మీద 2 ఏళ్లు కమిషన్ నడిపించి లాస్ట్ కు దీన్ని ఇంకో 2 సంవత్సరాలు నడిపించి మాతో అయితే లేదు, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాం, సిబిఐని ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ. కాళేశ్వరం విచారణ మీరే చెప్పట్లేదు కదా, సిబిఐకి ఇస్తే ఇప్పుడు ఇచ్చే 6 నెలలు అయింది, కనీసం ముట్టుకోలేదు. భరత్ గారు మీరు కూడా ఇట్లా మాట్లాడి ప్రజల్ని తప్పుదో లేదు కదా, ముట్టుకోలే కదా కాళేశ్వరం. ఒక నిమిషం వినాలి సార్. భరత్ గారు బురద చల్లడం ఈజీ సార్, బట్టలు ఉత్తుకోవడమే కష్టం అవుతుంది, వినడం నేర్చుకోవాలి. చెప్పండి. కోర్టులో కేసు లేదా? కోర్టుకు పోయి స్టే తెచ్చుకోలేదా? కాళేశ్వరం సంబంధించి సిబిఐ విచారణ మీద స్టే లేదు. మీరు ఒక మాట వినాలి. రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత తెల్లారి కేసీఆర్ గారు హరీష్ గారు ఇద్దరు పోయి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలోంచి మా మీద పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మా మీద సిబిఐ విచారణ జరుపుమని అడిగినరు. ఆ కమిషన్ నివేదిక తప్పుల దొరక దీని మీద స్టే ఇవ్వమని అడిగినప్పుడు కోర్టు స్టే ఇచ్చింది కదా. కానీ అంటే వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా అని చెప్పలేదు, ఆ సిబిఐ విచారణకు ఆదేశించినప్పుడు దాని ఆధారంగా అని చెప్పలేదు. ఓన్లీ పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా ఉన్న వాటి మీదే చర్య లేకుండా ఉంది. పీసీ ఘోష్ అసెంబ్లీ తీర్మానంలో పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా అని ఎక్కడా చెప్పలేదు. సరే, నేను మీరు చదువుకున్నంత గొప్పగా చదువుకోలేదు కానీ హైకోర్టు జడ్జిలు ఈ కేసులో విచారణ ఆపమని చెప్పారు అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. ఇది ఒక వకీల్ గా నాకున్నటువంటి సమాచారం. లేదు దీని మీద ఇన్వెస్టిగేట్ చేయొచ్చు అని కోర్టు చెప్పింది అని అంటే మీరు ఎక్కడైనా ఆర్డర్ కాకుంటే నాకు పంపూరు సార్, నేను ఖచ్చితంగా 28వ తారీఖు నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది, నేను పోయి సిబిఐ ఆఫీస్కి పోయి నేను కూడా దానికి జోడించి ఒక ఉత్తరం కూడా ఇచ్చి వస్తా సార్.